గాయత్రి చచ్చినోడా. నాతో రా చెప్తాను. ఎక్కడికి? నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. అంటే ముందు నువ్వు వచ్చి కారు ఎక్కు. మీ రాకతో ఆ జ్యోతి ఆరిపోయింది రఘురామయ్య గారు. మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఏదో తప్పు జరిగింది. జరిగిన తప్పేంటి? జరగబోయే కీడేంటి? అది నాకు అంతు చిక్కటం లేదు, కానీ తప్పు జరిగింది. దానివల్ల జరగబోయే అనర్థం మీకు మంచిది కాదు, ఈ గ్రామానికి మంచిది కాదు. అంతా ఒక కలలా ఉంది. మీ మాటలు మా మనసులో భయాన్ని నింపేశాయి. జరిగిన అపచారం ఏంటో, రాబోతున్న ప్రమాదం ఏంటోనని చాలా భయంగా ఉంది. పూజారి గారు, మీరు దైవ సమానులు. మీ మాటను నేను గౌరవిస్తున్నాను. దీనికి పరిష్కారం ఏంటో మీరే సెలవివ్వండి. గండం దాటాలంటే అమ్మవారికి గండదీపాన్ని సమర్పించాలి. ఆ దీపాన్ని చిన్న కోడలు గారి ద్వారా సమర్పించడమే అన్ని విధాలా మంచిది. వచ్చే పౌర్ణమి నాడు దోషాన్ని గండదీపంతో నివారించాలి. గండదీప సమర్పణే సమస్యకు పరిష్కారం. పౌర్ణమి నాడు గండదీపం సమర్పించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరే చేయండి పూజారి గారు. అలాగేనయ్యా. నమో సుభిక్షామాత. వచ్చే పౌర్ణమి నాడు ఆ తల్లి నిష్ఠతో నియమంతో నీకు గండదీపాన్ని సమర్పిస్తుంది. అప్పటి వరకు శాంతించు తల్లి, కరుణ చూపించు తల్లి. ఓం సుభిక్షాదేవి, 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 ఓం సుభిక్షాదేవి. నన్ను క్షమించు తల్లి. దిగండి. ఇక్కడికి తీసుకొచ్చారంటే? మీ అన్నయ్య వదిలిని నేను కన్విన్స్ చేస్తాను. వద్దండి, వాళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్.
నేను మాట్లాడతానని చెప్పాను కదా, ముందు దిగండి. నిహారిక వద్దని చెప్తుంది కదా, మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? వీళ్ళకి హ్యూమానిటీ ఎలాగో ఉండదు, అట్లీస్ట్ బ్లడ్ రిలేషన్స్ బాండేజెస్ కూడా ఉండవా? పదండి వెళ్దాం. హరిగారు, హరిగారు, బయటికి రండి. ఏమండి, ఎందుకు వచ్చిన గొడవండి? నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు గాయత్రి, నిహారిక తరపున న్యాయం అడగడానికి వచ్చాను. హరిగారు, హరిగారు. ఏంటి గోలా? ఎవరు మీరు? ఒకసారి నిహారిక వాళ్ళ అన్నయ్యని పిలవండి. ఆయన ఫోన్లో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నారు. చెల్లెల జీవితం కన్నా ఫోన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, రమ్మనండి. ఏమండి, వీడెవడో చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎవరు? ఒకసారి బయటికి రండి. మేం బయటికి గెంటేసామని ఎవరినో పట్టుకుని మా మీదకే గొడవకు వస్తావా? గొడవ పడ్డానికి రాలేదు వదినా. మరెందుకు వచ్చావే? మా ఇంటికి రావద్దని చెప్పాను కదా. ఇది మీ ఇల్లు కాదు, నిహారిక ఇల్లు. ఓహో, డీటెయిల్స్ అన్ని చెప్పే తీసుకొచ్చావన్నమాట. నిహారిక నిజాలే చెప్పింది కానీ అబద్ధాలు చెప్పలేదు సార్. హలో మిస్టర్, మీ పని మీరు చూసుకోండి, ఫ్యామిలీ మ్యాటర్స్ లో తలదూర్చొద్దు. అయినా ఇది మీకు సంబంధం లేని విషయం. సంబంధం ఉంది సార్. చనిపోయిన నిహారిక భర్త వంశీ నా ప్రాణ స్నేహితుడు. నా స్నేహితుడి భార్య ఒంటరిదైపోయి రోడ్డు మీద దిక్కులేని దానిలో పడుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను సార్? ఊరుకోకపోతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగు, అంతేకాని మా ఇంటికి వచ్చి గొడవ చేయకు. సాటి ఆడదాని గురించి ఇలా మాట్లాడతారా? నిహారిక పరిస్థితుల్లో మీరుంటే ఇలాగే మాట్లాడేవారా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు నిహారికకి షెల్టర్ ఇవ్వకపోతే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావురా? కొడతావా? కొట్రా, కొట్రా. రారా. రా. పెడతాను. కిరణ్ గారిని ఏమనొద్దు, మేము వెళ్ళిపోతాం. తొందరగా వెళ్ళకపోతే నాకు బీపీ వచ్చేస్తుంది. వెళ్ళండి. మనుషులు ఇంత స్వార్థపరులు అయిపోయారు అనుకోలేదు సార్. పెళ్ళయ్యాక ఎవరి జీవితం వాళ్ళదే. నువ్వు నాకు నీతులు చెప్పక్కర్లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు మీ చెల్లెలకి ఇంత పెద్ద పనిష్మెంటా? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది, అందుకే ఇది నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. నేను నా భార్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ వాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. చూడు, నీతో క్లాస్ చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకంత ఇంట్రెస్ట్ ఉంటే దీని ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసుకో. ఏ తీసుకెళ్ళలేవా? నీ భార్య ఒప్పుకోదా? నీకు బరువైపోతుందా? చెప్పు. ఇప్పటి వరకు హీరోలా మాట్లాడవుగా, సైలెంట్ అయిపోయావంటే. తీసుకెళ్తాను. ఏమండి, నువ్వు ఆగ్ గాయత్రి. మీరు వద్దనుకున్నట్టు నేను వద్దనుకోలేను, మీలా నేను వదిలేలేను. నిహారిక ఈ రోజు నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. నిహారికను బాగా చూసుకుంటాను. నా ఫ్రెండ్ భార్యని అనాథలా వదిలేలేను. అయితే తీసుకెళ్ళు. తీసుకెళ్తాను సార్. రా నిహారిక. ఈ ఎమోషన్ కోసమే, ఈ సీన్ కోసమే ఎదురు చూస్తున్నాను రా పిచ్చోడా. నిహారిక కారులో కూర్చో, కూర్చో. గాయత్రి కూర్చో.
ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ. ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ. ಹಿಂಗೆ ಬಂದ್ರೇನ್ರಿ ಸರ್? ಒಂದು ಎಂಕ್ವೈರಿಗೋಸ್ಕರ ಬಂದಿದ್ದೇನೆ. ತೆಲ್ಲಿ ಸ್ವಾಮಿ? అమ్మా శ్వేత, ఫోన్ లిఫ్ట్ చేయమా. అలాగే అత్తయ్య. హలో హలో ఎవరండి? హలో బేబీ. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? నేనే నీ ప్రియమైన శత్రువుని. గుర్తుపట్టావా? నంజుండా నంజుండా. చెంప మీద కొట్టి మెడపెట్టి బయటికి గంటేస్తే కామ్గా ఉండడానికి నేనేమన్నా అమాయకుండా అనుకున్నావా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే పని మీద ఉన్నాను. ఆపరేషన్ రేపేస్ట్. నా డ్యూటీ కంటే నీ డ్యూటీ ఎక్కువ చేస్తున్నాను. అయినా కష్టపడుతున్నా కదా ఫలితం దక్కది. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నిజానికి 4 అడుగుల దూరంలో ఉన్నాను. అదే నీకు ఎక్కడైతే రేపు జరిగిందో అక్కడున్నాను. ఎవరమ్మా? అత్తయ్య అది అది ఎవరని అడిగితే నీళ్ళు అమ్ముతావేంటి? అది అనాథ పిల్లల ఫౌండేషన్ నుంచి కాల్ చేశారు అత్తయ్య. పిల్లలకి మన వైపు నుంచి ఎలాంటి సహాయం కావాలో అడుగుతున్నాను. అవునా, అయితే మాట్లాడమ్మా. బాగా తెలివితేటలు వచ్చేసా నీకు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నేను చాలా కష్టపడి ఇక్కడ వరకు అయితే రాగలిగాను. ఇంకొంచెం ట్రై చేస్తే వాడు దొరికిపోతాడు. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? వాడు ఎలా ఉంటాడో కొంచెం చెప్తావా? అవును, వాడి హైట్ ఎంత? పోనీ వెయిట్ ఎంత? వాడి హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? కళ్ళు ముక్కు ఎలా ఉంటాయి? వాడి కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. నువ్వు చిన్న క్లూ ఇచ్చావంటే తొందరగా పట్టుకొని తొందరగా అక్కడికి తీసుకొచ్చేస్తాను. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఎలా వదిలేస్తానే నేను? ఆ రోజు ఎలా నవ్వు? ఎక్కడ కాలిందో తెలుసా? ఆ రోజు నువ్వు నవ్వినట్టు లేదు, నా మీదకి నిప్పురవ్వలు విసిరినట్టుంది. సర్లే, డీటెయిల్స్ చెప్పమన్నమాట. నో ప్రాబ్లం. ఫ్రెండ్ కదా, హెల్ప్ చేస్తామో అనుకున్నాను. సర్లే, నా బాధలేవో నేనే పడతానులే. కమింగ్ సూన్ బేబీ. బాయ్. తింత
తమా నంజునగడి రేప్ స్పాట్ కిందకు వచ్చుంటాడు. వాడిని ఏమడిగినట్టు? తెలుసుకుందాం పదా. ఏం బేక్ సార్? ఇందాక వెళ్ళి అతను ఎస్ఐ నంజుండ కదా? అవును సార్. ఏమన్నాడు? 4 నెలల క్రితం ఆ బంగ్లాలో ఎవడో ఒక అమ్మాయిని మానభంగం చేశాడంట. ఆ రోజు ఏం జరిగిందో నీకేమైనా తెలుసా అని అడిగారు. ఏం చెప్పు? నాకేం తెలియదని చెప్పాను. వీడేంటి అటు తిరిగి ఇటు తిరిగి నా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు? అవును తమ్మా, మనం నీ దేవతను వెతుకుతున్నట్టు వీడు నీ గురించి వెతుకుతున్నాడు. వీడెందుకు వెతుకుతున్నాడు? వీడికే అవసరం. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేక? కంప్లైంట్ ఇవ్వగలిగేది నీ దేవత ఒక్కతే. నాకు తెలిసినంత వరకు ఒక ఆడపిల్ల స్టేట్ కాని స్టేట్లో తను రేప్ అయిపోయిందని ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చుకోలేదు. ఏది ఏమైనా మనం వాడిని కలిసి రేప్ విషయం చెప్పి డబ్బులు ఇచ్చుంటే బుక్ అయిపోయాడు. మనమే తవ్వుకున్నట్టు అయ్యేది. వాడు మళ్ళీ వస్తే మనల్ని చూస్తాడు. లేనిపోని అనుమానాలు వస్తాయి. పత్తముడు వెళ్దాం. రాని హరిక, అలా చూస్తావేంటి? రా. నిహారిక, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఒక మెంబర్వి, ఓకే? ఇన్ని రోజులు నా జీవితంలో వంశీ ఎలా ఉన్నాడో ఇప్పుడు నువ్వు అంతే. ఈ సమయంలో నీకెవ్వరూ అండగా లేరని బాధపడద్దు. నేనుండగా నువ్వు అనాథం కావు.
చెప్పినట్టే సక్సెస్ఫుల్ గా ఇంట్లో అడుగు పెట్టేశాను మాజీ. వీలైనంత తొందరలో ఇద్దరిని విడగొట్టేస్తాను. ఆ రోజు నిన్ను సేవ్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ నీకు ఖచ్చితంగా తెలుసు. టెల్ మీ హూ ఇస్ షీ, వాట్స్ హర్ నేమ్?